పోలీసు అధికారులు చట్టపరిధిలో పనిచేస్తూ న్యాయాన్ని బ్రతికించాలని ఏఐఏడబ్ల్యూయూ జిల్లా జనరల్ సెక్రటరీ మరియు స్టేట్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ పెద్ది వెంకటరాములు అన్నారు. కేసులు తప్పుదోవ పట్టిస్తే స్థానిక స్టేషన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని బోండ్ల నర్సయ్య కూతురు లక్ష్మీపురం అనూషను భర్త లక్ష్మీపురం వినోద్ రెడ్డి కిరాతకంగా కొట్టి చున్నీతో ఉరివేసిన ఘటన మండలంలో గ్రామస్తులను భయాందోళనకు గురిచేసిందని, ఇట్టి ఘటనపై స్పందించిన ఏఐఏడబ్ల్యూయూ జిల్లా జనరల్ సెక్రటరీ మరియు స్టేట్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ పెద్ది వెంకటరాములు బోర్ల నర్సయ్య కుటుంబాన్ని ఆయన ఈ రోజున పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య చేయబడిన ఘటన రోజున పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ తో పరిశీలించకుండా మృతదేహాన్ని దహన సంస్కరణలు చేసిన తదుపరి జిల్లా వైద్య శాఖ అధికారులతో ఘటన జరిగిన ఇంటిలో ఎవిడెన్స్ సేకరించడంపై పోలీసు అధికారుల తీరును విమర్శించారు. చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు పోలీసు అధికారులు డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలంలో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు. అలాంటిది చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంటిలో మృతదేహం చీరకొంగుతో వేలాడుతూ కనబడుతున్న తూతూ మంత్రంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. బాధితులు తమ కూతురు హత్య చేయబడినట్లుగా చెబుతూ ఇచ్చిన ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు తమకు నచ్చిన విధంగా ఫిర్యాదును మార్చివేయడంతో పాటుగా కేవలం 194 సెక్షన్ నమోదు చేయడంపై తీవ్రంగా ఖండించారు. సంఘటన కనుల ముందు కనబడుతున్న అనుమానాస్పదంగా ఉన్నట్లు కేవలం 194 సెక్షన్ నమోదు చేయడం పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సెక్షన్ చిన్న చిన్న కేసుల్లో నమోదు చేస్తారని తెలిపారు. బాధితులు ఇచ్చిన మొదటి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రెండవసారి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 306, 498 సెక్షన్ నమోదు చేయవలసిందిగా పోలీసు వారిని డిమాండ్ చేశారు. ఒకవేళ నిందితుడిపై ఇట్టి సెక్షన్ నమోదు చేయకపోతే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఏఐఏడబ్ల్యూయూ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పోలీసు అధికారులు న్యాయాన్ని చంపకుండా చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పెద్ది వెంకటరాములు మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగుల గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ గౌడ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి జిల్లా. వరకట్న వేధింపుల, పొగరబోతు లక్షణాల, నేర ప్రవృత్తి, తాగిన మైకంలో ఉన్న అనూష, లక్షపురం అనూష అనే ఆమె భర్త వినోద్ రెడ్డి అతి దారుణంగా కొట్టి చంపేసి అనుమానం రాకుండా హ్యాంగింగ్ చేయటం జరిగింది. ఉరితాడు తగిలిచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని పోలీసు వాళ్ళు కూడా ఏదో ఎక్కడనో ఏమో జరుగుతూ ఉంటే కుక్కల స్క్వాడ్ని వీటిని పంపుతూ ఉంటారు. పంపి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కనీసం ఇక్కడ ఇన్ని రోజులు అవుతున్నా ఏ కుక్కను ఉపయోగించుండ్రు, ఏం చేసిండ్రు అనేది మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. పోలీసు వాళ్ళు కేసులు పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. పోలీసు వాళ్ళకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, న్యాయాన్ని చంపకండి, చట్టాన్ని రక్షించండి, చట్ట పరిధిలోనే పని చేయండి. ఎవరైతే నేరం చేసారో నేరస్తునికి కఠినమైన శిక్ష విధించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేము ఆల్రెడీ సిఐ గారితో, డిచ్పల్లి సిఐతోని, సిరికొండ ఎస్ఐతోని, దర్పల్లి ఎస్ఐతోని, దర్పల్లి సిఐతోని రెగ్యులర్గా నేను కాంటాక్ట్లో ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏం దుర్మార్గం కాకపోతే కనీసం డెడ్ బాడీ అక్కడ వేలాడుతూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు తల్లిని, తండ్రిని, వాళ్ళ కుటుంబీకుల్ని అక్కడికి రాకుండా చేయటం అనేదనంటే ఏదో మసిపూసి మారేడుగాయలు అమ్మటమే అని చెప్పి నేను అనుకుంటున్నా. అందులో భాగమే మొదటి ఎఫ్ఐఆర్లో వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు రాసుకుంది అనుమానంగా ఉంది అని చెప్పి రాసుకున్నారు. అదే 194 సెక్షన్ పెట్టారు. 194 సెక్షన్ ఎవరు పెట్టాలండి? చిన్న చిన్న పిల్లలు గోటీలు ఆడుకునేటోళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒక ప్రాణం పోయింది. 2 చిన్నపిల్లలు ఉన్నారు. దీని వెనక వాళ్ళ అత్త, మామ, వాళ్ళ పెద్ద భార్య, వాడి పెద్ద భార్య, గోవిందరెడ్డి గారి పెద్ద భార్య, గోవిందరెడ్డి, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. వినోద్ రెడ్డి. ఈ వినోద్ రెడ్డి మీద ప్రథమ కేసు పెట్టాలి. వాళ్ళ మీద 306 కేసు పెడితేనే సరిగా జరుగుద్ది. 306 కానీ 304 కానీ పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్కి వాడిని నేరస్తుడిగా తేల్చి వాని మీద 302 సెక్షన్ పెట్టి ఆ ఉరిశిక్షని అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇప్పటికీ వాడిని పట్టుకురాలేదా? ఎందుకు పట్టుకురాలేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు అని అడుగుతూ ఉన్నాం.
అదే పేదవాళ్ళైతే రాజకీయ అండదండ లేకపోతే ధనవంతులు కాకపోతే ఇమీడియట్లీగా వారిని పట్టుకపోయి రిమాండ్ చేసి జైలుకు పంపిస్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీళ్ళ మీద అంత ప్రేమ ఏంది అని చెప్పి పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడినాం. ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నామని అన్నారు. ఇన్వెస్టిగేషన్ సరైన పద్ధతుల్లో చేయాలి. చట్టాన్ని వక్రీకరించొద్దు, న్యాయాన్ని చంపొద్దు. బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరగాల్సిన పరిస్థితులు ఆ క్రమం కూడా రాసిరు. సెకండ్ పిటిషన్లో రాసిరు. ఆ రెండో పిటిషన్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 194 సెక్షన్ ఏదైతే పెట్టారో 194 సెక్షన్ ఇమీడియట్లీగా రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే, కఠిన చర్యలు తీసుకోకపోతే, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టకపోతే పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.